మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సయ్యద్ భయ్యా, మా సుఖ సంతోషాలలో ఎప్పుడు సమాధానాలు చెబుతున్నావు. మీ మంచి మనసుకి మా వందనాలు. థ్యాంక్ యూ ఉమాశంకర్ గారు. రైతులందరూ కొద్దిగా వెయిట్ చేయండి, మంచి రేట్లు వస్తాయి. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అన్ని కూరగాయల ధరలు రైతులు గిట్టుబాటు కానీ ధరలు కొంచెం కొద్దిగా పెరుగుతాయి అని ఆశ. జై జవాన్ జై కిసాన్. ప్రస్తుతం అయితే అన్ని ధరలు కూడా బాగానే ఉన్నాయి, కానీ మరికొంత పెరగవచ్చు అని నేను ఆశిస్తున్నాను. కొద్దిగా వెయిట్ చేయండి, మంచి రేట్లు వస్తాయని చెప్పి మల్లారెడ్డి గారు అన్నదాతలకు భరోసా ఇస్తున్నారు. కన్ఫ్యూజ్ వీడియో అన్న దిస్ ఈజ్ జనవరి. మంగిలిపుట్టి లింగారెడ్డి గారు ఉదయాన మదనపల్లి తల్లి వీడియో చెప్పేటప్పుడు అప్పుడే ఆలస్యమైంది, కంగారులో చెప్పాను. ఇంకా డిసెంబర్ జ్ఞాపకాలు పోలేదు. అన్నా, రంజాన్ ఒక్క పొద్దులు మార్చిలో ఉన్నాయి కదన్నా, టమోటా రేట్స్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా అన్న మల్లికార్జున గారు. అన్నా, ఇంకా మార్చి ఇంకా సమయం ఉంది. గతంలో రంజాన్ నెల జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వచ్చేది. అప్పుడు ఎగుమతి నూనె ధరలు బాగానే వెళ్ళేవి. కానీ ప్రస్తుతం ఈ రంజాన్ వచ్చి మాకు ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుందన్నా. రాబోయే సంవత్సరంలో ఒకే సంవత్సరంలో 2 పండుగలు కూడా ఉన్నాయి మాకు, రంజాన్ పండుగలు. అది అరబీ క్యాలెండర్ సంబంధించిన ఇది మనకు కొంచెం కన్ఫ్యూజను. చూద్దామన్నా, అల్లాదని నేను కూడా ప్రార్థిస్తున్నాను ధరలు ఉండాలని చెప్పి. ఈసారి కరువు వస్తుందని ప్లాంటేషన్ ముందుగానే చేస్తున్నారు సురేష్ సూరి గారు. రే అగ్గిపెట్టి మచ్చా శ్రీమంజునాథ, నిన్న డిసెంబర్ 31 రాత్రి మీకు అందరి వీడియో కూడా షేర్ చేశాను. జ్యోతి ఈవెంట్ వారు నిర్వహించిన నూతన సంబరాలు ఈవెంట్ అది బాగా చేసి చాలా చక్కగా నిర్వహించారు ఆమె. అగ్గిపెట్టే మచ్చా పెద్ద మెరుపులు లేవు, కానీ ఉప్పల పాలు మాత్రం ఒంటి చేతులు నడిపించాడు. చాలా బాగుంది కార్యక్రమం. అది టికెట్ 500, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక కూల్ డ్రింక్. బట్ పర్వాలేదు, 4 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. మరొక మారు సోదరి జ్యోతి గారికి అభినందనలు, కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్ అన్నా. వాట్ ఈస్ ఫెంటాస్టిక్ వర్డ్స్ అన్నా. లైఫ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్, హెల్త్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్ అన్నా. One more thing, tomato price is also not there in anybody's hands. I am not have much interest to grow tomatoes in coming few months. This 2025 looks like very dangerous year just because 2003 and 2024 effect. చాలా మంచి మాటలు చెప్పారు. జీవితం మన చేతుల్లో లేదు, ఆరోగ్యం కూడా మన చేతుల్లో లేదు, అదేవిధంగా టమోటా ధరలు కూడా మన చేతుల్లో ఉండదు. నేను మాత్రం ఈ సంవత్సరం టమోటా పంట వేయాలని ఆసక్తి చూపడం లేదు. దాని ప్రధాన కారణం 2020 సంవత్సరం 2020 అయితే టమోటా ధరల సునామీ 4,000, 5,000, 6,000 మార్కు చేరింది. మీరు అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు కొద్దిమంది మాత్రమే లాభాలు గడించారు. కానీ 2024 సంవత్సరం అందరికీ, చిన్న సన్న పెద్ద అందరూ రైతులు కూడా టమోటా పంట వేసిన వాళ్ళకి ఏదో ఒక 2-3% కొత్తగా ఇందులో దిగి నష్టపోయిన వాళ్ళని మినహాయిస్తే ప్రతి అందరికి కూడా టమోటా పంట ఇంత సిరులు పండించింది. కాబట్టి ఈ 2 సంవత్సరాల ప్రభావం ఈ సంవత్సరం భారీగా ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం టమోటా పంట పైన ఇంట్రెస్ట్ చూపడం లేదని చెప్పి రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇక మరొక కామెంట్ పరిశీలిస్తే, మరొక కామెంట్లు వెళ్లే ముందు ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత మనకు ధరలు వచ్చాయంటే దానికి ప్రధాన కారణం అనంతపురం మార్కెట్ ఆరంభమైంది. 2 లక్షలు 2.5 లక్షల దిగుమతి రోజులు పెరుగుతూ పోతున్న సమయంలో వర్షాలు పడి అక్కడ పంట బాగా దెబ్బతినడం, ఉత్తర భారతంలో కూడా అనుకోకుండా వర్షాలు రావడం, అక్కడ లోకల్లో రావడం ఆలస్యం అవడంతో ఈసారి మనకు దేవుడి వల్ల బాగానే జరిగింది. బట్ చెప్పలేం, 2023, 2020 సంవత్సరం ఒక ప్రభావంలో ఈసారి టమాటా పంట విపరీతంగా వేసి టమాటా పంట డేంజర్ ఇయర్ అని ఆయన కామెంట్ పెట్టారు. బట్ ఆయన అన్నట్టుగా ఏది మన చేతుల్లో లేదు. రామశ్రీ గారు అన్నట్టుగా జనవరి 2, 2025 వెంకట ఎంఎస్ గారు పొరపాటు ఐఎమ్ సారీ, నిజమే అది, నేను కూడా తర్వాత విన్నాను. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. రామశ్రీ గారు అన్నట్లు మన జీవితం మన చేతుల్లో లేదు, మన ఆరోగ్యం మన చేతుల్లో లేదు, టమోటా పంట ధరలు కూడా మన చేతుల్లో ఉండదు. అదేవిధంగా 2023, 2024 సంవత్సరం తర్వాత 2020 సంవత్సరం భయపడటంలో తప్పు లేదు. కానీ డేంజర్ ఇయర్ అని కామెంట్ పెట్టారు. మనం చెప్పలేం, చూద్దాం. ఒకవేళ 23, 24 కంటే కూడా మరింత మెరుగ్గా ధరలు వెళ్ళవచ్చు, అన్నదాతకు గిట్టుబాటు ధరలు రావచ్చు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.